హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ కెరీర్ అండ్ లైఫ్. సో నా దగ్గరకు వచ్చే చాలామంది కొత్త పేరెంట్స్ అంటే న్యూ బార్న్స్ ఉండే పేరెంట్స్ ఏం చేస్తారంటే చాలా ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. మా బేబీకి ఆయిల్ రాయాలనా లేదా, రాస్తే ఏ టైప్ ఆఫ్ ఆయిల్ రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎంతవరకు రాయాలి, అసలు ఎందుకు రాయాలి, వీటన్నిటికీ సమాధానాలు ఈరోజు తెలుసుకుందాం. సో బేసికల్గా ఏంటంటే మన బాడీలో చర్మం మీద కెరాటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలోని నీళ్లు ఆవిరి కాకుండా చూసుకుంటుంది. అయితే అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమవుతుందంటే ఈ కెరాటిన్ అనే సబ్స్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ ఇమ్మెచ్యూర్గా ఉంటుందన్నమాట. నెలలు నిండిన పుట్టిన పిల్లలకి యూజువల్గా 14 డేస్ అంటే 14 రోజుల నుంచి 21 రోజులు అంటే 2 నుంచి 3 వారాల్లో ఆ స్కిన్ అనేది డెవలప్ అవుతుంది. అదే టైం కన్నా ముందు పుట్టిన అంటే ప్రీమెచ్యూర్ పిల్లల్లో ఏమవుతుందంటే అది ఇంకా మెచ్యూర్ అవ్వడానికి, స్కిన్ మెచ్యూర్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ టైంలో ఏమవుతారంటే వాళ్ళ బాడీలోని వాటర్ ఆవిరైపోతుంది. దానివల్ల వెయిట్ అనేది తగ్గిపోతారు. వెయిట్ తగ్గిపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి మనం ఆయిల్ అనేది రాయమంటాం. సో బేసికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మన బాడీలో చర్మం మీద ఆయిల్ అనేది ఒక చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది. చర్మానికి ఆయిల్కి మధ్యలో మన బాడీ నుంచి ఎవాపరేట్ అయ్యే వాటర్ అందులో ఇరుక్కుపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే చర్మం చుట్టూ అంటే శరీరం చుట్టూ ఒక హ్యూమిడిటీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే చర్మంకి ఒక సిగ్నల్ వెళ్తుంది, నువ్వు త్వరగా డెవలప్ అవ్వు అని. అందుకని అది తొందరగా మెచ్యూర్ అవుతుంది అనమాట. అందుకని ఆయిల్ రాయమని చెప్తాం. అయితే ఏ టైప్ ఆఫ్ ఆయిల్ రాయమంటాం. సో బేసికల్గా ఏంటంటే ఆయిల్లో కొంచెం ఎనర్జీ ఇచ్చే సబ్స్టెన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని, మీడియం చైన్ అని, లాంగ్ చైన్ అని. ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ లివర్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మన బాడీ ఏ సెల్ అయినా కూడా దాన్ని ఉపయోగించుకునే శక్తి మనకు ఉంటుంది. ఈ కోకోనట్ ఆయిల్లో మనకి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దాదాపు 70-80% అదే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ఆయిల్లోని ఆ పార్టికల్స్, ఆ లిపిడ్స్ అనేవి మన చర్మం దాన్ని ఉపయోగించుకొని ఎనర్జీగా ఫామ్ అవుతుంది. సో ఒకటి, ఆయిల్ వల్ల వెయిట్ లాస్ తక్కువ అవుతుంది. 2, ఆ ఆయిల్ మనకి ఎనర్జీ ఇవ్వడం వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. అందుకని కోకోనట్ ఆయిల్ వాడమని చెప్తాం. మరి మిగతా ఆయిల్స్ లైక్ ఆలివ్ ఆయిల్ ఉంది, మనకు ఆల్మండ్ ఆయిల్ ఉంది, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. ఇలాంటి ఆయిల్స్ వల్ల ఏమవుతుందంటే అందులో లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దానివల్ల మనకు ఎనర్జీ అనేది రాదు. ఆయిల్ ఏ టైంలో బేబీకి రాయాలి అని అడుగుతూ ఉంటారు. దానికి ఏంటంటే బేబీకి స్పాంజింగ్ కానీ లేకపోతే స్నానం చేయించిన తర్వాత ఒక 5 to 10 drops ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని బాగా రుద్దుకొని శరీరం మొత్తము, బేబీ యొక్క బాడీ శరీరం మొత్తము మనము ఒక చిన్న లేయర్ ఫామ్ అయ్యేలాగా రాయాలి. అంతేకాని వీడియోలో చూపించినట్టు పిసకడము, జాయింట్లను అటు తిప్పడము, ఇటు తిప్పడం లాంటివి చేయకూడదు. సింపుల్ ఒక చిన్న లేయర్, బాడీ చర్మం మీద ఒక చిన్న లేయర్ ఫామ్ అయ్యేలాగా పైనుంచి కింది వరకు రాస్తే సరిపోతుంది. సో ఎంతవరకు రాయాలి, బేబీకి ఎంత వయసు వచ్చేంత వరకు రాయాలి అంటే యూజువల్గా 2 నుంచి 3 నెలల వరకు ఆయిల్ మసాజ్ చేస్తే సరిపోతుందండి. దాని తర్వాత ఆయిల్ మసాజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్కిన్ మెచ్యూర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ఆ తర్వాత అనేది ఉండదు. సో యూజువల్గా 2-3 months వరకు ఆయిల్ మసాజ్ చేసుకుంటే చాలు.